ఆకాశవాణి కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కోవిడ్-19 వ్యాక్సిన్ తో పాటు శరీరంలో ఒక మైక్రో చిప్ ను కూడా అమరుస్తారని, అందుచేత వ్యాక్సిన్ తీసుకోవద్దని హెచ్చరిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మైక్రో చిప్ ను అభివృద్ది పరిచిన బృందంలోని ఒక సభ్యుడిగా క్లెయిమ్ చేసుకుంటున్న ప్రాజెక్ట్ ఇంజనీర్ ఈ పోస్టును, వీడియోను షేర్ చేశాడు. 8 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో క్లిప్ ను అనేక మంది ఫేస్బుక్ యూజర్లు పోస్ట్ చేశారు. అయితే ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ ఆ వీడియో 12 ఏళ్ల నాటిదని తేల్చింది. వీడియోలో ప్రసంగిస్తున్నది క్యారీ శాండర్స్ అనే అమెరికన్ పాస్టర్ అని, ఆయన చెబుతున్నది మైక్రో చిప్స్ గురించేనని, అయితే కోవిడ్-19 ప్రస్తావనే లేదని ఇండియా టుడే తెలిపింది. క్వారంటైన్లోనూ ఐసోలేషన్లోనూ ఉన్న వారిని గుర్తించేందుకు దేశంలోని కొన్ని ఎయిర్పోర్టుల్లో వేస్తున్న స్టాంపులు వికటిస్తున్నాయట. స్టాంపింగ్ కోసం వినియోగిస్తున్న ఇంకు కారణంగా పలువురికి ఇన్ఫెక్షన్ అవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత మధు యాష్కి ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి దృష్టికి తీసుకురావడంతో ఇన్ఫెక్షన్ల విషయం వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి వస్తున్న వారికి భారతీయ ఎయిర్పోర్టుల్లో హోం క్వారంటైన్ లేదా హోం ఐసోలేషన్ విధిస్తూ చేతులకు స్టాంప్ వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ఢిల్లీకి ఇటీవల చేరుకున్న కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కి కూడా ఎయిర్పోర్టులో స్టాంప్ వేయించుకున్నారు. అయితే ఆ తర్వాత తన చేతులు ఇలా మారిపోయాయి అంటూ వాటిని ఫోటోలు తీసి ఆ ఫోటోలతో ట్వీట్ చేశారు. తనకే కాకుండా హోం క్వారంటైన్ విధించిన తనతో పాటు పలువురి చేతులకు ఇన్ఫెక్షన్ సోకిన విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. స్టాంప్ ఇంకులో ఏ రసాయనాలు వాడుతున్నారో చెక్ చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు. మధు యాష్కి ట్వీట్ పై స్పందించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఎండీతో ఈ విషయంపై మాట్లాడినట్టు వెల్లడించారు. అయితే ఇది కెమికల్ వల్ల కాదని, చర్మం హైపర్ సెన్సిటివిటీ కారణంగా వచ్చిన రియాక్షన్ అని పలువురు వైద్యులు ట్విట్టర్ వేదికగా మధు యాష్కీకి సూచించడం గమనార్హం. ఏవియన్ సర్కోమా అనే క్యాన్సర్ కు చికిత్స కోసం హోంమంత్రి అమిత్ షాను ఎయిర్ అంబులెన్స్ ద్వారా న్యూయార్క్ పంపించినట్టు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్ అయింది. అయితే అమిత్ షా ఏవియన్ సర్కోమా అనే క్యాన్సర్ బారిన పడ్డారన్న క్లెయిము, చికిత్స కోసం అమెరికా వెళ్లారన్న క్లెయిము రెండూ తప్పేనని బూమ్ ఫ్యాక్ట్ చెక్ తెలియజేసింది. అమిత్ షా సెప్టెంబర్ 30న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైనందున షా భారతదేశంలో ఉన్నట్టు నిర్ధారణ అవుతోందని, రెండవది ఏవియన్ సర్కోమా మానవుల్లో కనబడుతుందని సూచించే శాస్త్రీయ ఆధారాలు లేనందున ఆయనకు ఆ వ్యాధి వచ్చింది అనడం అవాస్తవమని స్పష్టం చేసింది. కోవిడ్-19 లక్షణాల్లో దగ్గు, జ్వరం కంటే కూడా వాసన చూసే శక్తి కోల్పోవడం అనేది మరింత స్పష్టమైన లక్షణంగా పరిగణించవచ్చని తాజా పరిశోధన సూచిస్తోంది. దీనికి సంబంధించి యూనివర్సిటీ కాలేజ్ లండన్ 590 మందిపై అధ్యయనం నిర్వహించింది. వీరందరూ ఈ ఏడాది ఆరంభంలో వాసన శక్తి గాని, రుచి శక్తిని గాని కోల్పోయామని చెప్పారు. వీరిలో 80% మందిలో కరోనా వైరస్ యాంటీబాడీస్ ఉన్నట్టు గుర్తించారు. ఈ యాంటీబాడీస్ ఉన్న వారిలో 40% మందిలో మరే ఇతర లక్షణాలు కూడా లేవు. వాసన, రుచి శక్తిని కోల్పోవడం కరోనా వైరస్ లక్షణాలు కావచ్చు అనేందుకు ఏప్రిల్ నెల నుంచి ఆధారాలు వెలుగు చూడడం మొదలైంది. మే నెల మధ్యలో కరోనా లక్షణాల అధికారిక జాబితాలో ఈ రెండింటినీ చేర్చారు. ఎవరైనా వాసన, రుచి కోల్పోవడం కానీ, అందులో మార్పులు కానీ కనిపిస్తే సెల్ఫ్ ఐసోలేట్ అయ్యి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ప్రస్తుత మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఆకాశవాణి కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.